గారి సలహాని మేము కొట్టిపారేయటం లేదు కదా. నువ్వు సలహా ఇస్తే మేము వద్దంటామా? నువ్వు సలహా ఇస్తే వద్దంటా మేడం. ప్రైమ్ మినిస్టర్ కి లెటర్ రాస్తాను, జార్జ్ బుష్ కి లెటర్ రాస్తాను, ట్రంప్ కి లెటర్ రాస్తానంటే దానివల్ల వచ్చేది ఏముంది? తిరుమల భద్రత అన్నారు, చిన్న చిన్న వైలేషన్స్ డీవియేషన్స్ ఏదైనా ఉంటే తీసుకురండి. దానికంటూ పెద్ద విజిలెన్స్ డ్రోన్లు ఎగరేయడానికి సంబంధించి విమానాలు ఏవియేషన్ కి ఏమన్నా చెప్పారా మేడం? తిరుమల కొండ పైన డ్రోన్లు ఎగరేయటం అనేది గతంలో 2-3 సార్లు జరిగింది. సివిల్ ఏవియేషన్ వాళ్ళకి విమానాలకు సంబంధించిన విషయం కూడా నోటీస్ చేసి రావడం జరిగింది. ఇటీవల కూడా లేఖ రాయటం జరిగింది. వాళ్ళు కూడా దానిపైన డిస్కషన్ చేస్తున్నారు. త్వరలో ఒక రిజల్ట్ వస్తుంది మేడం. తిరుమల పవిత్రత విషయంలో ఎక్కడా రాజీ పోరు. గత పాలనకి ఇప్పుడున్నటువంటి పాలనకి పోల్చుకోండి ఒకసారి. మేమేం చేశాము? ముఖ్యమంత్రి గారు మరెందుకు అసహనం వ్యక్తం చేశారు? దేవాదాయ శాఖ మంత్రిని కూడా భాగస్వామ్యం చేయండి అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కదా అర్థము? ఒకరితో ఒకరికి కోఆర్డినేషన్ లేదని కదా. ఒక విషయం, ముంతాజ్ హోటల్ అంశం కూడా ఎంతో వివాదమయ్యి ఎంతో గొడవలయ్యి మీడియాలో వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది మేడం. ఒక విషయం చెప్తాను చూసారా, ముంతాజ్ హోటల్ స్థలం ఇచ్చింది గత పాలకులు ఇచ్చారు మేడం. 2013లో ఇచ్చారు మేడం. ఇది యథార్థం మేడం. ముంతాజ్ హోటల్ అనే పేరుతో ఇవ్వలేదు ఆ రోజు వైష్ణవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కంపెనీకి ఈ 108 దేవాలయాల ప్రతిమలు నిర్మిస్తామని చెప్పి అదే విధంగా స్పా సెంటర్లు, రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఇవన్నీ నిర్మించుకోవడానికి అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ అది. ఆ కాలక్రమేణా దాన్ని చెర్లోపల్లి దగ్గర సర్వే నంబర్ 671 ఇస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి ఆ ముంతాజ్ హోటల్ యొక్క పర్మిషన్ రద్దు చేశారు. మా చీఫ్ మినిస్టర్ రద్దు చేసినది. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో డిమాండ్ చేసినా కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదే. మేము రద్దు చేసింది కూడా మా తప్పే అంటారా? కాదు మేడం. ఇంత పెద్ద ఎత్తున రభస జరిగిన తర్వాత జరిగేంత వరకు కూడా మీ దృష్టికి అప్పుడు మీరేమన్నారు? ఒక విషయం అండి, సరే మీరే ముఖ్యమంత్రి గారు, మేము అసలు ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని ఎక్కడా ప్రశ్నించటం లేదు, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా మీడియాలో వచ్చాక కొన్ని విషయాలు జరుగుతున్నాయి అంటే ఈ బోర్డు అధికారులు పాత వాసనలు ఉన్నాయని మీరు చెప్తున్నప్పుడు ప్రక్షాళన దిశగా నిర్ణయాలు ఎందుకు స్లో అవుతున్నాయి? 30 మంది 40 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇంకా ఉన్నారంట అని చెప్పి వార్తలు వస్తుంటే మీరు ఇప్పుడు ప్రక్షాళన అంటున్నారు అని అంటే సమన్వయ లోపంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఏమైనా మొహమాటాలు అడ్డున్నాయా అని తెలుస్తోంది మేడం. ఇక్కడ మొహమాటాలు అడ్డం కాదు మేడం. వాళ్ళకి ఆ రోజు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఆర్డర్స్ ఇచ్చుంటారు. వాళ్ళు ఆ టర్మ్ అయ్యేంత వరకు వాళ్ళు మేము పోము అని చెప్పి స్టేజ్ కూర్చొని అంటారు, కోర్టులకు పోతున్నారు, డైరెక్షన్లు తీసుకొస్తున్నారు, టీటీడీని కోర్టుకు లాగుతున్నారు. ఇవన్నీ లీగల్ హర్డల్స్ ఉన్నాయి మేడం. ఇవన్నిటిని కూడా అధిగమించి సార్ చాలా క్రిస్టల్ క్లియర్ గా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అక్కడ టెస్ట్ వేసి ఉండడానికి లేదు మేడం. మీకు తెలుసో లేదో గత రాజశేఖర రెడ్డి హయాంలో అబ్జర్వేషన్స్ జరిగినాయి మేడం. ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఏకంగా టీటీడీలో మెర్జ్ చేసేసిన ఘటనలు ఉన్నాయి. ఇంకో వాళ్ళని ఏదైనా కదిలిస్తే కోర్టుకు పోవటాలు ఇవన్నీ ఉంటాయి మేడం. ఇది చాలా పెద్ద ఆస్పెక్ట్, పెద్ద సబ్జెక్ట్ మేడం. ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు ఏకంగా టీటీడీకి మెర్జ్ అయిపోయి ఉన్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్స్ లో వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు అవన్నీ కూడా చూడాలి మేడం. అది సీఎం గారు నోటీస్ వచ్చింది కాబట్టి సీఎం గారు తక్షణం వాళ్ళు రివోక్ చేయండి చెప్పారు. రిటైర్డ్ అంటే అర్థం ఏంటి మేడం? రిటైర్డ్ అయిన వాళ్ళు రిటైర్డ్ అంటే 60 సంవత్సరాలకు 62 సంవత్సరాలకు మేడం 35 మంది వివిధ పేర్లతో ఏమని అడ్వైజర్లు గాను ఇంకొకటి గాను సలహాదారులు గాను వచ్చి చేరిపోయినారు అక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇంకో వాళ్ళని సాగనంపే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఈ లోపల మేడం ఇప్పుడు అడ్వైజర్ల పేరుతో ఒకసారి అడ్స్మిల్లి గారు ఇందాక మీరు చెప్పిన దానికి